అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ఎంతో అవసరమైతే తప్ప, తప్పనిసరి అయితే తప్ప తోబుట్టువుల సొమ్ముని ముట్టుకోకూడదు. అన్నగారి ఇంట్లో మనం ఉంటున్నాం, చదువుకుంటున్నాం. నిజమే, అన్న మనవాడే, కానీ వదిన మనవారు కాదు. తన అన్న ఏదైనా ఎక్కువగా తమ్ముని కోసం ఖర్చు చేసినా, ఇంకేదైనా కూడా తన వదిన దాన్ని గమనిస్తే ఎలా ఉంటుంది అంటే, తను ఉన్నదంతా కూడా తన తమ్మునికే పెట్టేస్తున్నాడు, నా పిల్లలు ఉన్నారు ఇక్కడ అని తనకు తప్పకుండా అనిపిస్తుంది. ఇక అందులో తప్పేమీ లేదు. ఎప్పుడైనా కూడా అన్నగారి తర్వాతే, వదిన గారి తర్వాతే, అన్నగారి యొక్క పిల్లల తర్వాతే మనం. ఇక భోజనం కూడా అంతే. వాళ్ళు తిన్న తర్వాతే ఇంట్లో ఉన్న మరిది తినాలి. ఎందుకంటే వాళ్ళది ముందు హక్కు కాబట్టి. అన్నగారు తమ్ముడి మీద ఉన్న ప్రేమతో ఏదైనా ఇచ్చేయవచ్చు, కానీ తన భార్య ఇలా తప్పకుండా అంటుంది, మొత్తం మీ తమ్ముడే ఎత్తుకెళ్ళిపోయాడు, నువ్వు అసలు సంసారాన్నే పట్టించుకోవడం లేదు అని ఇలా తప్పకుండా ఉంటుంది. ఇక అందులో తప్పేమీ లేదు. అన్నగారి సొమ్మును నువ్వు వాడుకోవడం తప్పు. ఇక అది ఎంతో అధమమైన పని. వీలైనంత తొందరగా దానికి విరమణ చెప్పేయండి. వద్దు అని చెప్పండి. మీకు ఎంత ఉంటే అంతలోనే సర్దుకోండి. లేదంటే ఇక అది ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా చూసారా అంటే, ఇద్దరు దంపతులు పెళ్ళైన కొత్తలో ఎలా నడుస్తారు అంటే, కనీసం ఈగలు, దోమలు, గాలి కూడా దొరదు, అంత దగ్గరగా నడుస్తారు. ఇక పెళ్ళైన 3-4 మాసాల తర్వాత మీరు గమనించినట్లయితే, నడిచేటప్పుడు ఇతను ఎక్కడో ఉంటాడు, తను ఎక్కడో వెనకాల ఉంటుంది. అవునా? ఒక ఆవు వెనకాల లేగదూడ ఎలా అయితే వెళ్తుందో అలా ఎక్కడెక్కడో వెనకాల నడుస్తూ వస్తూ ఉంటుంది. ఇక అతను ఇలా అంటూ ఉంటాడు, ఇంకా ఎంతసేపు నడుస్తావు, తొందరగా రా, తొందరగా నడవలేవా అంటూ ఉంటాడు. అవునా? అసలు ఇక్కడ వారి మధ్య ఇంత దూరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రేమించుకోవడం తెలియక, పెళ్ళికి ముందున్న ఆ ఆతృత పెళ్ళి తర్వాత ఎందుకని ఉండటం లేదు? ఇక దానికి కారణం ఒక్కటే, వారు బాహ్యంగా చూసి ఇష్టపడ్డారే తప్ప అంతర్గతంగా, వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు ప్రేమించుకోలేదు. ఒకరిని ఒకరు సరిగ్గా ఎప్పుడూ కూడా అర్థం చేసుకోలేదు. అవునా? ఇక ఇలా ఒకరినొకరు అంతర్గతంగా అర్థం చేసుకోకపోతే ఇక వారి మధ్య దూరం అనేది పెరుగుతూనే ఉంటుంది. గుర్తుంచుకోండి. ఎక్కడైనా ఎప్పుడైనా మనుషుల యొక్క గుణం ఎలా ఉంటుంది అంటే, మన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు మనకంటే ముందు వెళ్తున్నారు అంటే తట్టుకోలేము. అవునా? మీరు బాగుండాలి అని కోరుకుంటాను, అదైతే తప్పనిసరి. కానీ నాకంటే బాగుండాలని మాత్రం ఎప్పటికీ కోరుకోను. ఇక ఇలా ఎవ్వరికీ కూడా మనసొప్పదు కాదంటారా? ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, అందరూ బాగుండాలి, మనమందరం సంతోషంగా ఉండాలి, సరదాగా ఉండాలి అంటూ ఉంటారు. కానీ వీరికంటే బాగుండాలని మాత్రం ఎప్పుడూ కోరుకోరు. ఇక ఇదే నిజం కాదంటారా? మీరు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి.
అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నాము అంటే ఒక్కటే నిబంధనం. ఇక ఇది అందరూ కూడా తప్పకుండా జాగ్రత్త పడాల్సిన విషయం. ఇక అది ఏమిటి అంటే వీలైనంత వాళ్ళని మాట్లాడనివ్వాలి. మనం మాట్లాడకూడదు. అపరిచితులతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా వీలైనంత వారిని వాగనివ్వండి. అవసరమైతే మీరు ఇంకొన్ని ప్రశ్నలు వేసి అయినా సరే వారిని మాట్లాడించడం నేర్చుకోండి. ఇక వారి గురించి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. వారు ఎందుకు వచ్చారో వారే చెప్పేస్తారు. ఎప్పుడూ కూడా మనమే ముందుగా బయటపడకూడదు. వారి యొక్క మనసులోని భావాలను, వారి యొక్క అసలు ఉద్దేశాలను బయటపెట్టి వాటిని అర్థం చేసుకొని వారికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి. వారికి తగ్గట్టుగానే మనం నడుచుకోవాలి. అది మంచి అయినా లేక చెడు అయినా కూడా. ఒక అపరిచితుడు మీ దగ్గరకు వస్తున్నాడు అంటే మీ యొక్క పరిచయం వల్ల వారికి ఏదో ఒక ప్రయోజనం ఉంది కాబట్టే. ఏ అవసరం లేకుండా అయితే ఎవరి దగ్గరికి రారు. అది మీకు కూడా తెలుసు కాబట్టి వారి యొక్క అవసరాల వల్ల, వారి యొక్క ప్రయోజనాల వల్ల మన జీవితం మారిపోకూడదు కదా, నాశనం అవ్వకూడదు కదా. అందుకే ముందుగా అన్ని విషయాలు, అన్ని ఉద్దేశాలు వారితోనే చెప్పించే విధంగా మీ మాటలు, మీ నడవడిక తప్పకుండా ఉండి తీరాలి. గుర్తుంచుకోండి, ఒక అపరిచితుడు మనకు పరిచయమై దగ్గర అవ్వాలని చూస్తున్నాడు అంటే వారి యొక్క అవసరాలకు, వారి కోరికలకి మనం తప్పకుండా బలి అవుతాము. లేదా మన మనసును పాడు చేస్తారు, మన ఆరోగ్యాన్ని మొత్తంగా నాశనం చేస్తారు. ఏ అపరిచితులైనా నిజంగా మిమ్మల్ని ఎందుకని ప్రేమిస్తారు? వారు తప్పకుండా మీ యొక్క బాహ్య అందాన్ని చూసి మాత్రమే మీ దగ్గరికి వస్తారు. ముందు బాగానే ఉంటారు, కొన్ని రోజులు గడుస్తూ ఉంటే బయటపడుతుంది అసలు రంగు ఏమిటో అని. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా మాట్లాడండి, వీలైనంత జాగ్రత్తగా నడుచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.